సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు, సీఎంగా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అదొక వీడియో అనిరుద్ధుడు ఇది ఒకటి ఉండేగా నెట్ వచ్చింది. ఓకే, ఒకసారి ఈ సినిమా ఇండస్ట్రీలో చాలామంది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు మెలగొచ్చిరు ముఖ్యమంత్రి గారి దగ్గర, కానీ వచ్చారు. కానీ ఒకటైతే సత్యం, మేము రాష్ట్ర ప్రభుత్వంగా అనిరుద్ధ్ రెడ్డి గారు ఈ అంశం పైన నిన్న నేను మాట్లాడిన వ్యాఖ్యలు కొంతమంది అన్నారు ఈ అల్లు అర్జున్ విషయంలో ఎందుకు కొంతమంది మాట్లాడిందంటే, సరే అది ఏదైతే ఘటన జరిగిందో నిజంగా బాధాకరమైన ఘటన. మన దేశంలో స్పోర్ట్స్ మెన్ కానీ, అటు పొలిటీషియన్స్ కానీ, అటు సినీ ఫీల్డ్ కళాకారులు కానీ, వీళ్ళు ముగ్గురికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈరోజు ఇద్దరు మధ్యలో, ఒక పక్క పొలిటీషియన్స్, ఒక పక్క సినిమా ఫీల్డ్, ఇద్దరు కొట్టుకుంటుంటే చాలా మంది కావాలని చెప్పి కొంతమంది నవ్వుకుంటున్నారు. కొంతమంది ఏమో వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అంటారు. అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ ఏమో పొలిటీషియన్స్ తప్పు అంటున్నారు, పొలిటీషియన్స్ ఏమో అది చేసిన విధానం తప్పు అంటున్నారు. దాని గురించే నేను నిన్న మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా టీవీలో వస్తుంటే కూడా మా ఒక ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఉన్నాడు, ఆయన అదే టైంలో పోయి ఎట్లయితే వాళ్ళతో కోర్టుకు పోయిండో అదే విధంగా ఆ రోజే పోయి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ కుటుంబ సభ్యులను కూడా కలిసి సమన్వయం చేసి ఇంత దూరం రాకపోతుంది. వాళ్ళంతా బిజినెస్ గురించి ఆలోచిస్తారు. అంటే మేము రూపాయి పెట్టినామా 10 రూపాయలు వచ్చినాయా అని. రాజకీయ నాయకులు పేదల గురించి ఆలోచిస్తాం. మేము ఈ రోజు పేదల గురించి ఆలోచించాం, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తాం. వాళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి 25 లక్షలు ఇచ్చి వచ్చిన తర్వాత, ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను, అసెంబ్లీ నుండి డైరెక్ట్ అక్కడికి హాస్పిటల్ పోయి వాళ్ళకి 25 లక్షలు ఇచ్చి వచ్చిన తర్వాత నిన్న వాళ్ళు పోయి మళ్ళీ 50 లక్షలు ఇస్తామంటారు. నేను ఒకటే అడుగుతాను, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మీడియాలు వచ్చిన తర్వాత కనీసం అయితే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గనక ఇంత గట్టిగా తీసుకోకపోయినుంటే ఆ కుటుంబాన్ని వాళ్ళని దేకను కూడా దేకపోయేటోళ్ళు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, మానవత్వం దాటుకోండి, మానవత్వం చాటుకొని పని చేయండి. సినిమాలలో కాదు, ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండు. మళ్ళా పోతే మళ్ళీ ఏదో బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఏముండయి. రేవంత్ రెడ్డి గారి గురించి మీకు తెలియదు, కేసీఆర్ లాగా కాదు. నిర్ణయం తీసుకుంటే కథమే కాదు, ఆ పరిస్థితి ఉంటుంది. జర ఇప్పటికైనా దిగొచ్చిరు కదా, పుష్పాలు బిష్పాలు అంతా దిగొచ్చిరు కదా, ఇక దిగినట్టే ఉండరు. మళ్ళీ రెచ్చిపోయి మళ్ళీ గల్లలు ఎగిరేసి మళ్ళీ తొడలు కొడతామంటే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. ఆ పని తెచ్చుకోకండి. సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు, సీఎంగా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక సీఎం రేవంత్ కు శాల్వా కప్పుతున్న సినీ హీరో నాగార్జున, తర్వాత పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు ఉన్నారు. ఇక టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఈ అసెంబ్లీలో చెప్పినట్టు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదు. ఈవెంట్లకు ముందస్తు అనుమతులు ఉండాల్సిందే. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. సినీ దీనికి ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే సెలబ్రిటీ అదేదో సిండ్రోమ్ అని ఒక రోగం ఉంటుంది. వాళ్ళకు మైండ్ మెచ్యూర్డ్ కాక వాళ్ళు రియల్ హీరోలు అనుకొని అటు పోతారు అన్నట్టు. దాని మీద ఒక పరిశోధన జరిగింది. అయితే అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. ఈ అభిమానులు కొంతమంది ఏం చేశారు, గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఈ తిట్టుడు పెడితే అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. ఇప్పుడు సినిమా హీరో మీ హీరో వచ్చి కాపాడుతాడు అనుకుంటున్నా, పోయి నువ్వే మీ అమ్మ నాయన దొరకపోయి బెయిల్ తెచ్చుకోవాలి. అంతే, అనవసరంగా కేసులాంటి ఇరుత్తిరి. సినీ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ. ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీని వేసుకోవాలని సీఎం సూచన. 15 రోజుల్లో సీఎంకు నివేదిక ఇస్తాం. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్ళీ జరగనివ్వం అల్లు అరవింద్. వరల్డ్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్ కావాలని చెప్పి నాగార్జున. సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని, ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదంటూ అసెంబ్లీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో దీనికి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. సినిమా ఈవెంట్లకు ముందస్తు అనుమతులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. టాలీవుడ్ గతంలో ఏ సాయం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని, ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తామని ఆయన తెలిపారు. గురువారం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ రెడ్డి, సినీ హీరోలు నాగార్జున, వెంకటేష్, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, బోయపాటి సీను, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్, మురళీమోహన్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడ చిరంజీవి ఫ్యామిలీ నుంచి
ఎవరు పాల్గొన్నట్టుగా లేదు ఈ కార్యక్రమంలో. ఎందుకంటే మొదటి నుంచి కూడా చిరంజీవి ఫ్యామిలీ అల్లు అర్జున్ వ్యవహారానికి కాస్త అంటిముట్టనట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను 100% పవన్ కళ్యాణ్ గారిని సినిమా హీరోగా ఇష్టపడను, ఆయన మానవతావాదిగా ఇష్టపడతా, అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ఇష్టపడతా. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే కొంత నాకు అభిమానం ఉంటుంది. ఏ అభిమానం? ఈ హీరో అభిమానం, ఈ ఈలలు కొట్టుడు చొడలు కొట్టుడు కాదు, ఆయనలో ఉన్నటువంటి మానవత్వం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,